జీటీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ రివ్యూ అండ్ జీటీ వాళ్ళు గెలిచి వాళ్ళ టాప్ 2 హోప్స్ని అలైవ్లో పెట్టుకున్నారు. అండ్ వన్స్ అగైన్ సిఎస్కే వాళ్ళు కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ రెండు డిపార్ట్మెంట్లో ఫెయిల్ అయ్యారు. ఈ సంవత్సరం అంత మంచి ఇయర్ కాదు సిఎస్కేకి, నెక్స్ట్ ఇయర్ కంబ్యాక్ ఇవ్వాలి. అండ్ టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు, బట్ వాళ్ళకి అంత మంచి స్టార్ట్ రాలేదు. ద డైనమిక్ డి ఆఫ్ గుజరాత్ వన్స్ అగైన్ ఒక సూపర్ నాకాడాడు ఇద్దరు. అండ్ వాళ్ళ టెంప్లెట్ వచ్చి ఒక ప్లేయర్ అగ్రెషన్తో ఆడాలి. ఈరోజు శుభ్మన్ గిల్ తీసుకున్నాడు ఆ అగ్రెషన్ రోల్. అండ్ కెప్టెన్సీ నాకు ఒక బ్యూటిఫుల్ 50 కొట్టాడు. ఈ రోజు కూడా శుభ్మన్ గిల్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ దాన్ని కాంప్లికేట్ చేస్తూ సాయి సుదర్శన్ కూడా ఒక ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఏమన్నా ఆడుతున్నాడా భయ్య వాళ్ళ టాప్ 3. జాస్ బట్లర్ కూడా దాన్ని కంటిన్యూ చేసి ఒక 5 ఇన్నింగ్స్ ఆడాడు ఈ రోజు. దాని వలన 229 బిగ్స్ కొన్ని బోర్డు మీద పెట్టగలిగారు వాళ్ళు. అండ్ సిఎస్కే ఓపెనర్స్ బరిలో దిగారు దాన్ని చేసేదానికి, బట్ వాళ్ళకి అంత మంచి స్టార్ట్ రాలేదు బికాస్ ఆఫ్ మహమ్మద్ సిరాజ్ ఫస్ట్ ఓవర్లోనే శాంసన్ వికెట్ తీసుకున్నాడు. అండ్ తను వేసిన సెకండ్ ఓవర్లో 2 వికెట్స్ తీసుకుని సిఎస్కే టాప్ ఆర్డర్ను కొలాబ్ చేశాడు. అండ్ జీటీ వాళ్ళు పవర్ ప్లేలోనే మ్యాచ్ సీల్ చేశాడు. బట్ శివం దూబే ఒక 5 నాక్ ఆడాడు ఈరోజు, బట్ అది సరిపోలేదు సిఎస్కేకి. అండ్ జీటీ వాళ్ళు వన్స్ అగైన్ కలిసి సెట్ గట్టిగా పర్ఫామ్ చేశారు ఈరోజు. అండ్ జీటీ 1/89 రన్స్. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి.